బ్యూరోక్రసీలో ఉన్న అవకతవకలు భూప్రపంచంలో ఎక్కడా కనిపించవనే సంగతి అందరికీ తెలిసింది. అలాంటి వారిపై ఈడీ బాధ్యతలు పెడుతుంటే మరి ఎన్నికలు తిన్నగా ఎలా జరుగుతాయని భావించాలి అని నెటిజన్లు సీరియస్ అవుతున్నారు. ఇకపోతే ఎప్పుడూ లేనిది పోలింగ్ సమయాన్ని పెంచుకుంటూ వెళ్లడం ఇంతకు ముందెన్నడూ జరగలేదు. రాత్రి 12, 1 గంట వరకు కూడా కొన్ని చోట్ల అనుమతులు ఇవ్వడం విశేషం. సాయంత్రం 5 లేదా 6 గంటలకు ఎన్నికల ప్రక్రియను ముగించాలి. కానీ రాత్రి వరకు కొనసాగించడంపై కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు కథంతా రాత్రి 9 గంటల తర్వాత మాత్రమే జరుగుతుందని అంటున్నారు. ఉదాహరణకి ఒక ఎలక్షన్ బూత్ లో 60% పోలింగ్ నమోదైందనుకోండి, అక్కడ 40% హాజరు కాలేదని లెక్క. ఇందులో 20% ఓటర్ల పేరుతో దొంగ ఓట్లు పడిపోతున్నాయనే అనుమానాలను నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు. తన పేరు మీద ఓటు పడిపోయిన సంగతి ఆ ఓటర్ కి జన్మలో తెలియదని అంటున్నారు. ఇలాంటి వాటికి చెక్ పడాలంటే ఓటు వేసిన ఓటర్ ఫోటో తీయాలి. అప్పుడే ఈ గోల్మాల్ గందరగోళానికి చెక్ పడుతుందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.